ఈ కామెంట్ వచ్చేసి సెకండ్ టైం వచ్చింది. ఇంకా ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళకి రిప్లై ఇచ్చా. అలాగే వీడియో కూడా చేసి పెట్టాను. ఇంకా నెక్స్ట్ నిన్న కూడా సేమ్ కామెంటే వచ్చింది. ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్‌తో పూజ చేయొద్దు అని చెప్పి. వాళ్ళ ఉద్దేశ్యం అయితే తప్పు కాదు. మనకి నేర్పించాలనే ఉద్దేశంతోనే ఎవరైనా చెప్తారు. సో ఏంటంటే నేను వాళ్ళకి రిప్లై ఇచ్చాను. ఇంకా ఈరోజు వీడియో కూడా చేద్దామని చెప్పి వీడియోలో అయితే చెప్తున్నాను. నేను ఫ్రంట్ కెమెరా పెట్టి చేస్తున్నా అని చెప్పా కదా! ఇంకా ఫ్రంట్ కెమెరా పెట్టి చేయడం వల్ల నేను రైట్, లెఫ్ట్‌గా అయితే కనిపిస్తుంది. నేను రైట్ హ్యాండ్‌తోనే పూజ చేస్తున్నాను. ఇంకా ఫ్రంట్ కెమెరా వల్ల లెఫ్ట్ హ్యాండ్‌లాగా కనిపిస్తుందనమాట. ఈ రోజు నుంచి బలంగా ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను. ఏంటంటే ఇంకా పూజ చేసేటప్పుడు బ్యాక్ కెమెరానే యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి సండే మార్నింగ్ వీడియో. ఇంకా నేను టిఫిన్ వేస్తుంటే షన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు. టిఫిన్ వేసేసిన తర్వాత కూర్చోబెట్టి టేబుల్ మీద టిఫిన్ చేయనిపిద్దామంటే అస్సలు కూర్చోనే లేదు. ఇంకా టిఫిన్ చేసే టైంకి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా కిచెన్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేశాడు. వీడియో ఇంతవరకు చూశారు. చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చుగా. ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.